మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా ఊరు నాయకుడిగా పేరొందిన ఒక ఆయన సిద్ధవటంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ వైసీపీ వాళ్లకు పనులు అప్పగించి నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడని చెప్తున్నారు। ఎవరు నిజాయితీ కార్యకర్తలో నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను। మమ్మల్ని వైసీపీ అంటున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వైసీపీ కార్యకర్తలని మమ్మల్ని నిరూపించాలి। జగన్మోహన్ రాజు గారి దగ్గరికి మీరు 11 నెలలు ఉండేప్పుడు జగన్మోహన్ రాజు గారు ఏమో చాలా మంచోడు, మేము వచ్చినాక చాలా నీచుడు అయిపోయినాడు మీకు కదా। మీరు ఎవరు వైసీపీ తరపున ఎవరు పంచాయతీ అప్పనంగా అప్పగిచ్చారో అందరికీ తెలుసు। దానికి మమ్మల్ని వైసీపీ కార్యకర్తలు డెవలప్ చేయలేదు। మరి నువ్వేంటి ఇంతవరకు ఏం డెవలప్ చేశారో మాకైతే అర్థం కావట్లా। నువ్వు డెవలప్ చేసింది ఏమనంటే నీ దగ్గర పెట్టుకో, నువ్వే నాయకుడివి, గ్రామాధ్యక్షుడు నువ్వే, కోక్లస్టర్ నువ్వే, అన్ని నువ్వు ఈ 2 నెలల్లో ఎందుకు డెవలప్ చేయాల? మేము వచ్చినాంచి ఎవరి దగ్గరలో ఒకరి దగ్గర ఒక గ్రూప్లో ప్రతి ఒక్కటి పెట్టించి ఏమే చేస్తున్నావు। నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను వైసీపీ నిరూపించు, దేనికైనా సిద్ధం। అంతేగాని వైసీపీ వాళ్ళకి అప్పగిచ్చారు, వైసీపీ వాళ్ళకి చేసినారు ఏమే వైసీపీ అనే మాట అంటే రా పెడదాం రా, నీ కార్డు నా కార్డు పెడదాం రా, లేదంటే ఎవరి దగ్గరైనా నిరూపిస్తే నువ్వు ఊరు ఇసిపెట్టిపోతా, నువ్వు వైసీపీ నన్ను నిరూపిస్తే, లేకపోతే నువ్వేం చేస్తావు? దీనికి ఈ ఛాలెంజ్కి నువ్వు సమాధానం చెప్పాలా। అంతేగాని నువ్వేం చేసేది అందరికీ తెలుసు, నువ్వెన్ని చేసింది అందరికీ తెలుసు। నువ్వు నిజమైన కార్యకర్త అయితే మేము అంతకంటే ముందు నిజాయితీ కార్యకర్తలం। బండారు రత్న సభ పుట్టాంచి మేము టీడీపీ పుట్టాంచి టీడీపీలో ఉన్నాం, మమ్మల్ని వైసీపీ అంటావా? నువ్వు ఎవరి దగ్గర ఉండేది మాకు తెలీదా? నువ్వు ఎన్ని చేసేది మాకు తెలీదా? మమ్మల్ని అంటావు వైసీపీ కార్యకర్త। నేను వర్కులు చేస్తే నీకు అంత బాధ, నేను ఆయన దగ్గరికి పోతే నీకు అంత బాధ, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఉండేటప్పుడు నీ వెనక 18 ఏళ్ళు మోసినా నిన్ను నువ్వు ఈ రోజు నన్ను వైసీపీ అంటావా? వైసీపీ అన్నావు కాబట్టి వైసీపీ అనేది నిరూపించకపోతే నువ్వేం చేస్తావు చెప్పు। ఇప్పుడు జగన్మోహన్ రాజు గారిని మొన్న తిరగొచ్చి యూరియా పంచిచ్చిన క్లోకస్టర్ని పిలిచారు, రావాలా వచ్చి అడుగు, నీకు నెల ఎక్కడే మేము వైసీపీ వాళ్ళకి ఎట్టించామని చెప్పి అడుగు, నీకు దమ్ము ధైర్యం ఉంటే। అంతేగాని నువ్వు ఏడంటే పోయి సిద్ధవాటమో ఒంటిమెట్టో మడపంపల్లో పోయి వైసీపీ కార్యకర్తలకు అప్పగించారనే మాట అనొద్దు। నువ్వు వైసీపీ కార్యకర్తలం మేమా, నువ్వా? వైసీపీకి సర్పంచ్ నమ్ము కూడా నువ్వా మేమా? ఇదే కావాలి మాకు।